వాయిస్ ఇచ్చాను కానీ వాయిస్ ఇచ్చిన తర్వాత కూడా నా వాయిస్ నాకు ఇవ్వడం ఓకే. విరాట పర్వానికి ఒక వాయిస్ ఇచ్చాను ఈశ్వరీరావు గారికి, సాయి పల్లవి మదర్కి విరాట పర్వంలో నేను ఇచ్చాను వాయిస్. ఆ తర్వాత అక్షర గారి సినిమా షరతులు వర్తిస్తాయికి ఆయన పిలిచారు, చేయించారు ఆయన కూడా. కానీ వాయిస్, నా వాయిస్ ఆవిడకి ఎంత బాగా సూట్ అయిందో నేను అనుకున్నాను. బాబోయ్ ఈవిడ అంటే, కానీ ఆవిడికి వాయిస్ ఇవ్వడం అంజలి ఎంత టఫ్ తెలుసా. ఆవిడ కళ్ళతో ఎక్స్ప్రెషన్, బాడీతో ఎక్స్ప్రెషన్ బాడీతో నటిస్తున్నారు అంటారు కదా, ఆవిడ అలా బాడీతో కూడా నటిస్తారు. ఆవిడకి నాకు చెప్పడానికి ఆవిడ డెలివరీ పెయిన్స్ చెప్పాలి, పెయిన్స్ కి వాయిస్ ఇవ్వాలి, అరవాలి, కష్టం. తర్వాత బిడ్డ నీళ్లలో పడిపోతుంది, చెరువులో పడిపోద్ది సాయి పల్లవి, ఏడుపు, గట్టిగా ఏడవడము, అరవడము, ఇలాంటివన్నీ చెప్పాను ఆవిడకి అలా అరుస్తూ ఏడుస్తూ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. కానీ వేణుగుడుగుల సార్ అని చెప్పారు, సార్ ఇది ఇలా ఒక్కొక్కటిగా చెప్తే కష్టంగా ఉంది సార్, నేను స్ట్రెచ్ చెప్తాను, 2-3 సార్లు చెప్తాను స్ట్రెచ్, మీరు ఏది నచ్చితే అది తీసుకుందరు సార్ అంటే, నువ్వు చెప్పు నా చెప్పు, ఏం పర్వాలేదు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పడమే కావాలి నాకు అన్నారు. సో నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చి ఒక సాయి పల్లవిని ఇలా జుట్టు పట్టుకుని లాక్కొస్తుంది వెనక్కి, వాళ్ళ నాన్న మీదకి ఎగబడిపోతుంటే అమ్మాయి నాయన మీదకి ఎగురుతావా అని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వేసి చీపురు కట్ట తీస్తుంది.